రైట్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఇటీవల చేవెళ్లలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో పోలీసులు దర్యాప్తులో అయితే స్పీడ్ పెంచారు. ఇక ఈ ప్రమాదంలో టిప్పర్ యాజమాని లచ్చు నాయక్ ను అయితే ప్రధాన నిందితుడిగా అయితే పోలీసులు తేల్చారు. అయితే ఈ ప్రమాదానికి ఓవర్లోడే కారణమని పోలీసులు నిర్ధారించారు. కాగా ప్రమాద సమయంలో లచ్చు నాయక్ టిప్పర్లోనే ఉన్నారు. ఇప్పటిదాకా తానే డ్రైవింగ్ చేసిన లచ్చు ప్రమాదానికైతే 20 నిమిషాల ముందే లారీ నడిపారు. ఈ ప్రమాదంలో 18 మంది ప్రయాణికులు టిప్పర్ డ్రైవర్ మృతి చెందారు. ఇటీవల చేవెళ్లలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో పోలీసులు దర్యాప్తులో అయితే స్పీడ్ పెంచారు. ఈ ప్రమాదంలో టిప్పర్ యాజమాని లచ్చు నాయక్ ను ప్రధాన నిందితుడిగా అయితే పోలీసులు తేల్చారు. అయితే ఈ ప్రమాదానికి ఓవర్లోడే కారణమని పోలీసులు నిర్ధారించారు. కాగా ప్రమాద సమయంలో లచ్చు నాయక్ టిప్పర్లోనే ఉన్నారు. అప్పటిదాకా కూడా తానే డ్రైవింగ్ చేసిన లచ్చు ప్రమాదానికి అయితే 20 నిమిషాల ముందే లారీ నడిపారు. ఇక ఈ ప్రమాదంలో 18 మంది ప్రయాణికులు టిప్పర్ డ్రైవర్ మృతి చెందారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుప్రియ అయితే అందిస్తారు. చెప్పండి సుప్రియ, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఫాతిమా, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలో నవంబర్ 3న చోటు చేసిన ఉదయం హైదరాబాద్ బీజాపూర్ హైవేపై చేవెళ్ల మండలం మిర్జాదిగూడ వద్ద ప్రయాణికులతో వచ్చిన బస్సు కంకర లోడ్తో ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టిన విషయం కూడా తెలిసింది. అయితే దీంతో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పలు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొందని చెప్పాలి. అయితే ఇప్పటి కూడా చూసుకుంటే జరిగిన ప్రమాదం అయితే ఇంకా మరవలేనిదనే చెప్పాలి. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొన్ని సంచలన విషయాలు కూడా వెల్లడించారు. అయితే చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో ఒక ట్విస్ట్ చోటు చేసుకుందని చెప్పాలి. రోడ్డు మలుపు వల్ల ప్రమాదం జరగలేదని చెప్పి పోలీసులు తేల్చి చెప్పారు. అయితే రోడ్డు మీద ఉన్న గుంతను తప్పించేందుకే టిప్పర్ డ్రైవర్ రైట్ కి వచ్చాడని తెలిపారు. వేగంగా రైట్ సైడ్ రావడంతో బస్సుని టిప్పర్ ఢీ కొట్టిందని కూడా వెల్లడించారు. అయితే టిప్పర్ బస్సుని ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగిందంటారు. ఇద్దరు డ్రైవర్లు ఎవరు కూడా తాగి వాహనాలు నడపలేదని తెలిపారు. చేవెళ్ల బస్సు ప్రమాదంపై చూస్తే విచారణ పూర్తి చేశారు. ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని పోలీసులు వెల్లడించారు. అయితే టిప్పర్ యాజమానిని ప్రధాన నిందితుడిగా పోలీసులు తేల్చారు. ఓవర్లోడ్ ప్రమాదానికి కారణమైన పోలీసులు ఈయనని నిర్ధారించారు. అయితే టిప్పర్ యాజమాని లచ్చు నాయక్ పేరును తాజాగా ఎఫ్ఐఆర్ లో చేర్చి A1 గా గుర్తించారు. ప్రమాద సమయంలో ఓనర్ టిప్పర్ లోనే ఉన్నట్లు కూడా తెలిపారు. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ మృతి చెందగా ఓనర్ గాయాలతో బయటపడ్డారు. అయితే ఇప్పటికీ కూడా ప్రస్తుతం ఇటు టిప్పర్ ఓనర్ కూడా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అయితే హాస్పిటల్లో ఆయన కూడా ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్పి అయితే ఇటు పోలీసులు అయితే వెల్లడించారు. రైట్, థ్యాంక్ యూ సుప్రియ ఫర్ ద అప్డేట్.